సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శివాలయం వద్ద శివుడి విగ్రహం ధ్వంసం ఘటనపై మెదక్ ఎంపీ రఘునందనరావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాలయంపై శివుడి విగ్రహంపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులైన హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. డీజీపీ జితేందర్ ను కలిసి జిన్నారం శివాలయం శివుని విగ్రహ ధ్వంసం విషయమై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటికే 19 మందిని జైలుకు పంపారని, ఘటనతో సంబంధం ఉన్న మదర్సా పిల్లలపైన కేసు ఎందుకు నమోదు చేయలేదని, వారిని వదిలేసి బీజేపీ నాయకులపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఉద్దేశపూర్వకంగా హిందువులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మేము దాన్ని ధర్మాన్ని వైపు అహింసగా ఉండవాలని చెప్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మా ధర్మం మీద హింస జరుగుతుందో, తప్పనిసరి అయినప్పుడు హింసనే మా ఆయుధంగా మారుతుంది. మేము కూడా తప్పకుండా మానవుల్ని మేము కాపాడుకునేందుకు ఆ వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని చెప్పి రాష్ట్ర పోలీసులందరూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. కేసులు కొత్త కాదు బీజేపీ వాళ్ళకి. కేసులకు ఎవడు బీజేపీ కార్యకర్త భయపడ్డాడు. కానీ మేము ఇంకా చెప్తా ఉన్నాం, మీ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది. మీ అధికారులని నిద్రమత్తు వదులుమని చెప్పండి. ఎక్కడైనా ఒక చిన్న కంప్లైంట్ వస్తే వెంటనే రెస్పాండ్ కమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేస్తూ, అమిత్ షా గారి ఆదేశాలు, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు ఎవరుంటే వాళ్ళందరినీ మీరు ఎంత తొందరగా ఖాళీ చేపిస్తే ఈ భాగ్యనగరం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాగ్యనగరం ప్రశాంతంగా ఉండాలన్నా, కమ్యూనల్ వైపు పోవాలన్నా రాష్ట్ర డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆలోచించుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.